హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాప్ ఓటింగ్తో దూసుకుపోతున్న భరణి డేంజర్ జోన్లో ఊహించని కంటెస్టెంట్. మొదటి వారం బిగ్ బాస్ హౌస్ నుండి సృష్టి వర్మ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రెండవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ నిన్న వాడివేడి వాతావరణంలో జరిగిన సంగతి మనమంతా చూసాం. టీవీలో మనం చూసింది కొద్దిగా మాత్రమే, కానీ జియో హాట్స్టార్ లైవ్లో మాత్రం పూర్తి నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియలో రెండవ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ మాస్క్ మ్యాన్ హరీష్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, భరణి శంకర్, డిమాన్ పవన్, ఫ్లోరా షైని. వీరిలో మొన్నటి వరకు అయితే ఫ్లోరా షైని ఇంకోసారి నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతుంది అని అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఈ వారం టాప్ ఓటింగ్తో భరణి శంకర్ నంబర్ 1 స్థానంలో దూసుకొని పోతుంటే ఫ్లోరా షైని టాప్ 2 స్థానంలో కొనసాగుతోంది. ఇదే ఈ వారం మనం చూస్తున్న అతిపెద్ద ట్విస్ట్. ఇక తర్వాతి స్థానంలో డిమాన్ పవన్ కొనసాగుతున్నాడు. అగ్ని పరీక్ష ద్వారా హౌస్లోకి అడుగుపెట్టిన సామాన్యులలో కేవలం డిమాన్ పవన్ ఒక్కడే అందరికీ మంచిగా అనిపిస్తున్నాడు. ఒక్క సరైన టాస్క్ పడితే డిమాన్ పవన్ గ్రాఫ్ రాబోయే రోజుల్లో పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. వీళ్ల ముగ్గురి తర్వాత ప్రియా మరియు మాస్క్ మ్యాన్ హరీష్ కి దాదాపుగా సమానమైన ఓటింగ్ పడుతోంది. వీళ్ళిద్దరికి చాలా దూరంలో ఉన్నాడు మర్యాద మనీష్. ఇతను ప్రియా శ్రీజలతో పోలిస్తే చాలా బెటర్, కానీ ఎందుకో ఆడియన్స్ ఇతనికి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. బహుశా హౌస్ లో ఏ ఒక్కరితోనూ ఇతను సరైన రిలేషన్ ని మెయింటైన్ చేయలేదు. చేసుంటే వాళ్ళు నామినేషన్స్ లేని సమయంలో వాళ్ళ ఓటింగ్ మాస్క్ మ్యాన్ కి కలిసొచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు డిమాన్ పవన్ ఉన్నాడు. ఇతను ఇమాన్యుయల్ మరియు తనూజలతో చాలా స్నేహంగా ఉంటున్నాడు. కాబట్టి వాళ్ళ అభిమానుల ఓటింగ్ ఈయనకు కలిసొస్తుంది. అలా మర్యాద మనీష్ కి కలిసి రావడం లేదు. ఇదే అతిపెద్ద సమస్య. కాబట్టి ఈ వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇతనికి అనుకూలంగా ఏదైనా పాజిటివ్ ఎపిసోడ్ పడితే సేఫ్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.